మనం ప్లాట్ కొనే వాళ్ళందరికి కూడా మనం 5 grams గోల్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం. చుట్టూ ఇల్లు విల్లాజ్, పక్కనే ఏవి కన్వెన్షన్ హాల్, దానిని ఆనుకొనే ఈ యొక్క అందమైన ఇంద్రప్రస్థ లేఅవుట్. ఈ కంపెనీ వారు ఇంద్రప్రస్థ వెంచర్ ని షాద్ నగర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1.5 km డిస్టెన్స్ లోనే వేశారు. దట్ టు 100 feet మాస్టర్ ప్లాన్ రేడియల్ రోడ్ కి. ఈ ప్రాజెక్ట్ ని ప్రజెంట్ చేస్తున్న వారు వి ఇన్ఫ్రా డెవలపర్స్ వారు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా ఫేజ్ 1 ని కంప్లీట్ చేసుకుని ఫేజ్ 2 ని రీసెంట్ గా లాంచ్ చేసింది. ఈ యొక్క వెంచర్ సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ కంపెనీ ప్రాజెక్ట్ పార్ట్నర్ అయిన రాజారాం గారిని కలిసి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. రాజారాం గారు నమస్తే. నమస్తే మేడం. ఫస్ట్లీ మీ ఇంద్రప్రస్థ పేరుకు తగ్గట్టే చాలా అందంగా ఉంది. ఐ మస్ట్ కంగ్రాచులేట్ ఫర్ దిస్. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మీరు ఈ లొకేషన్ లో చూస్ చేశారు కదా, షాద్ నగర్ టౌన్ నుంచి మనకు 1.5 km డిస్టెన్స్ లో ఉంది. ఈ లొకేషన్ లోనే ఇంద్రప్రస్థ వేస్తే బాగుంటుంది, కస్టమర్స్ బెనిఫిట్ అవుతారు అనే కదా ఇక్కడ వేశారు. అసలు ఏంటి మిమ్మల్ని ఆ మోటివేట్ చేసిన ఫ్యాక్టర్? మెయిన్లీ ఏంటంటే మనకి క్లయింట్ కి ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే దానికి డబుల్ అవ్వాలంటే మనం చూస్తుంటే హౌసెస్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, కన్వెన్షన్ హాల్స్ ఉన్నాయి, బస్ స్టాండ్ 1 km డిస్టెన్స్ లో ఉన్నాయి. ఇవన్నీ తీసుకుంటే మన క్లయింట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో దానికి డబుల్ అయ్యే అవకాశాలన్నీ ఈ ప్లేస్ లో ఉన్నాయి. అందుగురించే ఈ లొకేషన్ మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మేడం. అయితే నేను కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్ లో చేసుకోవచ్చు, లేదు అని అంటే ఇమిడియట్ గా వచ్చి కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవడానికి అనువుగా ఉంది. ఎందుకంటే కనిపించేటివన్నీ హౌసెస్, ఇటంతా కూడా విల్లాస్. అవును మేడం. అయితే ఇప్పుడు మన ప్రాజెక్ట్ పరంగా మనం డిస్కస్ చేస్తే ఎంత ఎక్స్టెంట్ లో ఈ యొక్క లేఅవుట్ ని డిజైన్ చేసాము, అసలు ఏ సైజెస్ లో ప్లాట్స్ ఉన్నాయి, అసలు ఎలాంటి పర్మిషన్ తో ఈ ప్రాజెక్ట్ ని మీరు స్టార్ట్ చేశారు, ఇన్ డీటెయిల్ గా ప్రాజెక్ట్ పరంగా చెప్పండి. టోటల్ 22 acres మేడం. 10 acres ఫేజ్ 1, మీరు కనిపించిందంతా ఫేజ్ 2. ఇదేంటంటే 12 acres మేడం. ఇది కంప్లీట్ గా హెచ్ఎండి రెరా అప్రూవ్డ్. అది కూడా దీనికంటే బెటర్ డెవలప్మెంట్స్ అని దాంట్లో ఇస్తున్నాము. అజరామ్ గారు, ఇప్పుడు మన ఫేజ్ 2 తర్వాత ఫేజ్ 3 అంటున్నారు. అసలు మొత్తం టోటల్ మీ ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉంది ఇక్కడ? ఫేజ్ 1 ఫేజ్ 2 వచ్చింది 22 acres మేడం. ఫేజ్ 6.5 acres వస్తుంది. ఫేజ్ 4 కూడా మనం కంప్లీట్ గా విల్లా ప్రాజెక్ట్ కోసం అనేది మనం హోల్డ్ చేసి ఉంచడం జరిగింది. అది కంప్లీట్ గా 100 feet రోడ్ ఫేసింగ్ లో వస్తుంది మేడం మనకి. అయితే ఇక్కడ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ పొందుతారు ఒక కస్టమర్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సిటీలో ఉంటాను, ఇక్కడ నేను హౌస్ కన్స్ట్రక్షన్ చేశాను అనుకోండి, నాకు ఏమైనా లాభమా? డెఫినెట్లీ మేడం. మీకు ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మీకు చుట్టూ ఇల్లు ఉన్నాయి, పక్కన విల్లాస్ ఉన్నాయి, కన్వెన్షన్ హాల్ ఉన్నాయి, 1 kilometer లో మీకు బస్ స్టాప్ ఉంది, 3 to 4 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, కమర్షియల్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 1-2 kilometers లో ఉన్నాయి. ఇదన్నీ ఉండడం వల్ల ఇక్కడ రెసిడెన్షియల్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది మేడం. దట్టు ఇక్కడ ఏంటంటే 15,000 నుంచి 20,000 వరకు ఇక్కడ రెంటల్ వాల్యూ ఉన్నాయి మేడం. అయితే రాజారాం గారు, నన్నైతే ఇక్కడ ఇల్లు కట్టుకోమని మీరు అంటున్నారు. ప్లాట్ సైజ్ అసలు ఏ సైజ్ నుంచి ఉంది ఇక్కడ? అసలు టోటల్ నంబర్ ఆఫ్ ప్లాట్స్ ఏమున్నాయి ఇవి చెప్పలేదు. 154 నుంచి అప్ టు మీకు 1000 square వరకు ఎంత వరకు కావాలని ఇస్తాం మేడం. ఫేజ్ 1 కంప్లీట్ గా ఫినిష్ చేస్తాం మేడం. మనం ఫేజ్ 2 వస్తేమో టోటల్ ఫ్లాట్స్ 161. అందులో మనకి 28 ఫ్లాట్స్ వరకు అయిపోయాయి. మిగతాదంతా మనకి అవైలబిలిటీ ఉంది. సో డెవలప్మెంట్స్ పరంగా చెప్పండి. ఈ ఇంద్రప్రస్థ ఫేజ్ 2 డెవలప్మెంట్స్ కి వస్తే మనకి ఏంటంటే ఫ్రంట్ 100 feet రోడ్ కు ఆనుకొని గ్రాండ్ హార్చ్ ఇస్తున్నాము. అదే కాకుండా మనకి 40 feet రోడ్ వైడ్ రోడ్ ఇస్తున్నాం. ఇంటర్నల్ 33 feet రోడ్ ఇస్తున్నాం మేడం. 1 acre పార్క్ ఇస్తున్నాం. కంప్లీట్ 1 acre పార్క్. ఫేజ్ 1 కంటే ఫేజ్ 2 చాలా ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్ చేస్తున్నాం అండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము. మీకు ఎల్ఈడి స్ట్రీట్ లైట్, మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే ఇక్కడ వరకు మనకి ఎల్ఈడి స్ట్రీట్ లైట్లు ఇస్తున్నాం. ఇది ఏ వెంచర్ లో కూడా ఎవరు ఇవ్వట్లేదు మేడం, మనం ఇస్తున్నాం. అది కాకుండా ఏంటంటే కంపెనీ వైజ్ నుంచి క్లబ్ హౌస్ ను స్విమ్మింగ్ పూల్ ఎక్స్ట్రా ఇస్తున్నాం మేడం. కంప్లీట్ గా ట్యాంక్ ఫేజ్ 1 కి ఇస్తున్నాం, ఫేజ్ 2 కి ఇస్తున్నాం అండి. మనము ప్లాట్ కి ఎవరైతే మీరు తీసుకున్నారనుకోండి, మీ పేరు మీద నేమ్ బోర్డు వస్తుంది, ఎన్ని స్క్వేర్ యార్డ్ కొనుక్కున్న ప్లాట్ అనేది అది కూడా క్లియర్ గా మెన్షన్ చేసి పెడుతున్నాం. మీరు రేపు పొద్దున్న ఎప్పుడు వచ్చినా సరే మీ ప్లాట్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మేడం. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి మనం లొకేషన్ పరంగా ఎలా రావచ్చు? ఈ లొకేషన్ లో ఇన్వెస్ట్ చేస్తే అప్రిషియేట్ అవుతుంది అనడానికి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? మనం రావడానికి డైరెక్ట్ గా మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఓల్డ్ హైవే నుంచి రావచ్చు. మనకు బైపాస్ న్యూ హైవే నుంచి కూడా రావచ్చు. మనకి ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది, షాద్ నగర్ మిడిల్ పాయింట్ అనేది కాంప్లెక్స్ ఉంటుంది మేడం. అక్కడ నుంచి జస్ట్ 1.2-1.5 kilometers లోనే మన ప్రాజెక్ట్ వస్తుంది. ఇది కూడా 100 feet రోడ్ మాస్టర్ ప్లాన్ రోడ్ మేడం. స్టార్టింగ్ గా చూసినట్లయితే మనం సెట్ బ్యాక్ ఇచ్చే మనం వెంచర్ వేయడం జరిగింది. ఈ రోడ్ వచ్చేమో 100 feet రోడ్ మేడం. ఇది మహబూబ్ నగర్ వరకు ఇది 100 feet రోడ్. మధ్యలో మనకి 4-5 kilometers లో మనకి ఇప్పుడు రాబోయే
RRR కూడా ఉంటుంది మేడం. ఇన్సైడ్ RRR లోపల ఉన్నాం మనం. రాజారాం గారు, ఇంతకు ముందు క్వశ్చన్ లో నాకైతే మీరు కనెక్టివిటీ పరంగా చెప్పారు మనం ఎలా రావాలి 100 feet రోడ్ అని. అందులో ఇంకో క్వశ్చన్ నేను అడిగింది ఏంటంటే ఈ లొకేషన్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే అప్రిసియేషన్ అన్నది రావడానికి ఫ్యాక్టర్స్ ఏంటని. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం వల్ల అప్రిసియేషన్ ఎందుకు వస్తుందంటే నెంబర్ 1 పాయింట్, ఇది షాద్నగర్ టౌన్ లో ఉంటుంది మేడం. మనకి షాద్నగర్ టౌన్ అనేది బేస్ అనేది కాంప్లెక్స్, అది కాంప్లెక్స్ సిటీ సెంటర్ లో ఉంది. అక్కడ నుంచి జస్ట్ 1.5 kilometers లోనే మన వెంచర్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ షాద్నగర్ లో MSN ల్యాబొరేటరీలు 3 బ్రాంచ్లు ఉన్నాయి. అది కాకుండా నాట్కోల్ 3 బ్రాంచ్లు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, అదానీ డేటా సెంటర్, తర్వాత అమెజాన్ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే 3 to 5 lakhs పీపుల్ అనేది లివింగ్ ఉంటున్నారు షాద్నగర్ టౌన్ లో. మళ్ళీ కొత్తూరు దగ్గరికి వెళ్తాడికి కంప్లీట్ గా ఇండస్ట్రియల్ జోన్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నది కంప్లీట్ గా షాద్నగర్ అనేది రెసిడెన్షియల్ జోన్ మేడం. అందువల్ల ఏంటంటే అందరూ కూడా షాద్నగర్ లో లివింగ్ ఉండాలనుకుంటున్నారు. ఇక్కడ స్కూల్స్ గానీ, హాస్పిటల్స్ గానీ, షాపింగ్ మాల్స్ గానీ ఇవన్నీ షాద్నగర్ టౌన్ లో ఉన్నాయి. మనకు 1 kilometer 2 kilometers ఉన్నట్లు ఉన్నాయి. చాలా కంపెనీస్ వాళ్ళు ఏంటంటే షాద్నగర్ అని చెప్తారు, బట్ అదేమో 15 kilometers వరకు రేంజ్ వరకు షాద్నగర్. మంది షాద్నగర్ టౌన్ లో ఉంది. మనం చెప్పుకోవడానికి అర్హులమని నేను అంటాను మేడం. వెంచర్ చూడగానే మన దగ్గర బుక్ చేసుకుని వెళ్తున్నారు మేడం. మీ డెవలప్మెంట్స్ అలా ఉన్నాయి. మరి మీ ఇంద్రప్రస్థ అని పేరు కూడా అందుగురించి పెట్టాం మేడం. అయితే రాజారాం గారు, మరి లోపల ఉన్న వెంచర్సే ఒక రేంజ్ లో రేట్స్ పెట్టారు. మీరు మరి టౌన్ కి దగ్గర అంటున్నారు. మరి మీరు ఏ రేంజ్ లో పెట్టారు? ఎందుకంటే ఇల్లులు అన్ని ఆనుకొని ఉంది మీ లేఅవుట్. ఖచ్చితంగా కాస్ట్లీ లేఅవుట్ అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? మీరు ఈ క్వశ్చన్ అడుగుతారని నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేడం. ఇక్కడ రేంజ్ వచ్చేసి 25 నుంచి 30K వరకు ఉన్నాయి మేడం. చుట్టుపక్కల వెంచర్స్ తో పోస్తే మేము ఒక 2-3,000 తక్కువగానే ఇస్తున్నాం. ఎందుకంటే మన వెంచర్ ది బెస్ట్ అవ్వాలి, అన్నిట్లో అవ్వాలి, డెవలప్మెంట్స్ లో అవ్వాలి, అన్నిట్లో అవ్వాలనే ఉద్యోగంగా మేము 23,000 కి ఇస్తున్నాం మేడం. ఇందులో 23,000 per square yard. సో ఇది అప్రూవ్ లేఅవుట్ కాబట్టి లోన్ లాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? IDBI నుంచి లోన్స్ ఇస్తున్నాము. అప్ టు మనకి 70% వరకు లోన్. Phase 2 మనం ఇప్పుడే లాంచ్ చేసాం, అంటే ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నాం. ఈ స్టేజ్ లో మీరు ప్రైస్ వచ్చేసరికి 23,000 per square yard కోట్ చేస్తున్నారు. సో లాంచింగ్ కింద ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయా మా వ్యూవర్స్ కి, మీ కస్టమర్స్ కి? వెంచర్ అయిన తర్వాత సేల్స్ ఇచ్చిన తర్వాత ఆఫర్ లేకుండా క్లయింట్స్ కూడా సాటిస్ఫాక్షన్ అవ్వరు. ఇప్పుడు మా దగ్గర వచ్చిన కొత్త క్లయింట్స్ కి మాత్రం పాత అయినా గానీ మనం ప్లాట్ కొనే వాళ్ళందరికి కూడా మనం 5 grams గోల్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మేడం. దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్లు ఉంటాయి, డిపెండ్స్ అపాన్ పేమెంట్ మోడ్, ఇవన్నీ ఉంటాయి. తప్పకుండా ఇస్తున్నాం మేడం. సో ఈ ఆఫర్ అన్నది మనం ఇనిషియల్ బుకింగ్ లాంచింగ్ ఆఫర్ కింద వాళ్ళకి ఆఫర్స్ ఇస్తున్నాం, అంతే కదండి? అయితే రాజారాం గారు, లాస్ట్లీ ఒక క్వశ్చన్. మన ఇంద్రప్రస్థ ప్రాజెక్ట్ ఉంది ప్రెజెంటెడ్ బై వి ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? ప్లస్ ఇంతకు ముందు ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ తో పాటు ఇంకా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా? అప్కమింగ్ ప్లాన్స్ ఏంటి? మనకి వి ఇన్ఫ్రా అనేది ప్రీవియస్ మనకి 16 acres అనేది దర్గా రోడ్ లో చేసాం మేడం. రీసెంట్ గా మనకి ఏంటంటే వృందావన్ అది టోటల్ 15 acres, మనం 5 acres అనేది ఇప్పుడు phase 1 కింద చేసాము. అది కంప్లీట్ గా HMD అప్రూవ్డ్ వచ్చింది. అది మనకి ఏంటంటే దూస్కల్ రోడ్ ఉంది కదా, ఏషియన్ హోటల్ దగ్గర, ఆ జంక్షన్ నుంచి జస్ట్ 300 meters లో ఉంటుంది. మీకు కింద చెప్పినట్లు మేము అన్ని కూడా టౌన్ కి ఆనుకుని వేస్తున్నాం. అది దీనికంటే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది డెవలప్మెంట్ పరంగా. ఇంకా కమింగ్ వచ్చే ప్రాజెక్ట్ ఏంటంటే విదర్భ్ అని ఇంకొక ప్రాజెక్ట్ వేస్తున్నాం. అది 8 acres వరకు వస్తుంది. అది కాకుండా ఈ 100 feet రోడ్ ఫేసింగ్ లో ఇంకొక ప్రాజెక్ట్ కూడా తీసుకున్నాం మేడం. అది కాకుండా బూర్గుల దగ్గర కూడా 54 acres వరకు మనం తీసుకోవడం జరిగింది. మనకి ఇప్పుడు రన్నింగ్ ప్రాజెక్టులు అన్ని 3 projects అన్ని ఉన్నాయి. అది కాకుండా ఆన్ గ్రోయింగ్ ప్రాజెక్టులు వచ్చేమో ఇంకో 3 వస్తున్నాయి. 2 lakhs వరకు మనకి ఇప్పుడు ప్రెసెంట్ ల్యాండ్ బ్యాంకింగ్ మనకు ఉన్నాయి. మనకి ఏ మార్కెటింగ్ వల్ల సరే, ఏ క్లయింట్స్ కానీ సరే, మనం వి ఇన్ఫ్రా అనేది రానున్న టాప్ 10 కంపెనీస్ లో వి ఇన్ఫ్రా అనేది ఒకటి ఉంటుంది మేడం. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇంద్రప్రస్థ గురించి అండ్ మీ కంపెనీ గురించి, అండ్ మంచి లొకేషన్ లో చాలా మంచి డెవలప్మెంట్స్ చేశారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఇంద్రప్రస్థ. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ జయా టీవీ. వెల్ వ్యూవర్స్, అదండి ఇంద్రప్రస్థ విశేషాలు. ప్రెసెంట్ phase 1 లో మొత్తం ప్లాట్స్ అన్ని సేల్ చేసుకుని phase 2 రీసెంట్ గా లాంచ్ చేసుకుంది వి ఇన్ఫ్రా వారి ఇంద్రప్రస్థ. ప్రెసెంట్ ఇందులో రేట్ అయితే 23,000 per square yard కోట్ చేస్తున్నారు. షాద్ నగర్ అని చెప్పి ఎక్కడికో పట్టుకుపోతూ ఉంటారు జనాలు, కానీ ఇది షాద్ నగర్ టౌన్ లోనే ఉంది. ఇంత మంచి ప్రైమ్ లొకేషన్ లో వీరు లేఅవుట్ వేశారు. ప్రెసెంట్ అయితే లాంచింగ్ ఆఫర్ నడుస్తా ఉంది. లాంచింగ్ ఆఫర్ లో బుక్ చేసుకున్న వారికి 5 grams గోల్డ్ కూడా ఇస్తున్నారు. మీకేమైనా సరే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఇంకా ఏమైనా వివరాలు కావాలనుకున్నా, లేదా పర్సనల్ గా వచ్చి ఈ సైట్ ని చూడాలి అనుకుంటే ఈ కంపెనీ వారి నంబర్ ని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాము, వారిని కాంటాక్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్, జయా సైనింగ్ ఆఫ్.